హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో ఛాంపియన్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ రోషన్ మేకర్ అండ్ అనస్వర, డైరెక్టెడ్ బై ప్రదీప్ అద్వైతం. ఎప్పుడో చిన్నప్పుడు 2016లో నిర్మల కాన్వెంట్ మూవీ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రాపర్ హీరో రోల్లో కనిపిస్తున్నాడు శ్రీకాంత్ అన్న కొడుకు రోషన్. ఈ మూవీ ప్రొడ్యూసర్ వైజయంతి మూవీస్ అవ్వడం వల్ల ప్రమోషన్స్కి రామ్ చరణ్ని, జూనియర్ ఎన్టీఆర్ని, దుల్కర్ సల్మాన్ని, నాని అన్నని అండ్ మన ప్రభాస్ అన్నని కూడా బాగా వాడేశారు. సో మూవీకి కావాల్సినంత బజ్ అయితే క్రియేట్ అయింది. మరి మూవీ అవుట్పుట్ ఎలా ఉందో చూసేద్దాం. మూవీ అయితే చాలా బాగుంది. టెక్నికల్లీ టాప్ నాచ్ మూవీ. 24 క్రాఫ్ట్స్ కరెక్ట్గా పనిచేస్తే అవుట్పుట్ ఎంత బాగుంటుందో ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. నేను మూవీకి 0 ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. బాగుండొచ్చేమో అనుకున్నా కానీ మరి ఇంత నచ్చుతుందని అనుకోలేదు. స్టోరీ సింపుల్గా చెప్పాలంటే 15th ఆగస్ట్ 1947 మన ఇండియాకి ఫ్రీడమ్ వచ్చినా కూడా హైదరాబాద్కి రాలేదు. నిజాం వాళ్ళు హైదరాబాద్ని సపరేట్ దేశంగా మారుద్దామని చూస్తారు. అప్పుడు బైరన్పల్లి అనే విలేజ్ నిజాం కింద బానిసల్లా బ్రతకడం ఇష్టం లేక తిరగబడతారు. అప్పుడు నిజాం రజాకార్లు ఆ ఊరు మొత్తాన్ని చంపేస్తారు. ఆ బైరన్పల్లి విలేజ్ స్టోరీకి ఎప్పటికైనా ఇంగ్లాండ్ వెళ్ళాలి, ఫుట్బాల్ ఛాంపియన్ అవ్వాలి అనుకునే మైకేల్కి ఏంటి సంబంధం అనేది స్టోరీ లైన్. హీరో క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. హైదరాబాదీ తెలంగాణ స్లాంగ్ని రోషన్ బాగా మాట్లాడాడు. చాలా ఆర్గానిక్గా అనిపించింది. పర్ఫార్మెన్స్లో కూడా మెచ్యూరిటీ కనిపించింది. ఆ మెచ్యూరిటీ కోసమే మూవీని ఇన్ని ఇయర్స్ తీయకుండా ఆపారు. లేట్ అయినా మంచి పర్ఫార్మెన్స్తో వచ్చాడు. యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. ఇలాగే మంచి క్వాలిటీ అండ్ కంటెంట్ ఉన్న మూవీస్ తీస్తే లాంగ్ టర్మ్ ఉంటాడు TVFIలో. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా ఫ్లోలో సాగిపోతుంది. ఎప్పుడైతే హీరో బైరన్పల్లి విలేజ్లోకి ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి మూవీ ఇంకా బాగుంటుంది. ఆ విలేజ్లో ఉన్న ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది అండ్ వాళ్ళ ఎమోషన్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి. 1948 టైం మూవీ కాబట్టి సెటప్ అంతా ఆ టైం పీరియడ్లో ఉంటుంది. మంచి రెట్రో ఫీలింగ్ వచ్చేలా డిజైన్ చేశారు మూవీని. ఆ బైరన్పల్లి విలేజ్లో మనం కూడా ఉన్నాం అన్న ఫీలింగ్ కలుగుతుంది. అంత బాగా ఆ విలేజ్ సెట్స్ అండ్ బుర్జు వేశారు ప్రొడక్షన్ డిజైనర్ పద్మశ్రీ తోటతరణి గారు. హీరోయిన్ మలయాళం అమ్మాయి అయినా కూడా తన ఓన్ డబ్బింగ్ చెప్పింది మూవీకి. ఆ స్లాంగ్లో మాట్లాడుతుంటే చాలా బాగుంది, చాలా క్యూట్ అనిపించింది. ప్రీ ఇంటర్వెల్లో ఒక సింగిల్ టేక్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది విచ్ వాస్ బ్రిలియంట్లీ ఎగ్జిక్యూటెడ్. ఆ నిజాం నవాబ్ అండ్ రజాకార్లో చేసిన అరాచకం చాలా రా అండ్ రియలిస్టిక్గా చూపించారు. ఇంటర్వెల్ మంచి హైతో ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ కూడా ఎక్కడా తగ్గకుండా ఉంటుంది మూవీ. ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశారు. బైరన్పల్లి విలేజ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ లవ్ స్టోరీ కూడా బాగా రాసుకున్నారు. ఎమోషనల్ కనెక్టివిటీ బాగా ఉంటుంది మూవీలో. క్లైమాక్స్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. క్లైమాక్స్లో ఒక క్యామియో ఉంటుంది. ఆ క్యామియో చెప్పే డైలాగ్స్ వల్ల టోటల్ హీరో జర్నీయే మారిపోతుంది. విజువల్స్ చాలా బాగున్నాయి మూవీలో. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. పీటర్ హెయిన్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగా డిజైన్ చేశాడు. మ్యూజిక్ బై మిక్కీ జే మేయర్. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి విజువల్లీ కూడా అండ్ గిరగిరా సాంగ్ ప్లేస్మెంట్ బాగా సెట్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సోల్ ఆఫ్ ద మూవీ అనొచ్చు. లవ్ స్టోరీకి, ఎమోషనల్ సీన్స్కి అండ్ యాక్షన్ సీక్వెన్సెస్కి అన్నిటికీ తన స్కోర్తో ఇచ్చి పడేశాడు. ఫైనల్లీ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం 1948లో జరిగిన బైరన్పల్లి విలేజ్ స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకొని దాని చుట్టూ చాలా బాగా క్యారెక్టర్స్ రాసుకున్నాడు. మెయిన్లీ హీరో క్యారెక్టర్ జర్నీ బాగుంటుంది. ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశాడు. హీరో క్యారెక్టర్కి రిలేటెడ్ సెటప్కి క్లైమాక్స్లో గట్టి పే ఆఫ్ ఇచ్చాడు. బ్యూటిఫుల్ డైరెక్షన్, మంచి ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న మూవీ. టోటాలిటీగా చాలా మంచి మూవీ తీశాడు. డోంట్ మిస్ ఇట్. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.